జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మిత్రదేశమైనటువంటి రష్యా మన భారతదేశానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది. మామూలు కూడా కాదు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? రష్యా భారత్ సంబంధాలు ఈనాటి కాదు, గత 65 సంవత్సరాల నుంచి మన భారతదేశానికి అదేవిధంగా రష్యాకు మధ్యన విడదీయరానటువంటి సంబంధం ఏర్పడింది. మనకు అనేక విషయాల్లో ఈ రష్యా సాయం చేసింది అనేది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. మన దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విషయంలో రష్యా పాత్రను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ఒకప్పుడు మన దేశానికి ఎవరో కూడా సాయం చేయడానికి ముందుకు రాని సమయంలో రష్యా ముందుకొచ్చి మనల్ని ఆదుకునింది. అంతెందుకుయా, 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మన దేశం మీద దాడి చేయడానికి అమెరికా, బ్రిటన్ దేశాలు ప్రయత్నించినప్పుడు కూడా రష్యానే మనల్ని కాపాడింది. ఏమే ఇక ఈ రక్షణ రంగ విషయానికి వస్తే భారత రష్యాల మధ్య ఉన్నటువంటి రక్షణ సంబంధాల గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లే. మనకు 1960 నుంచి నేటి వరకు అంటే ఈ రోజు వరకు మనం ఎక్కువగా ఆయుధాల కోసం, అదేవిధంగా ఆయుధ వ్యవస్థల కోసం, యుద్ధ విమానాల కోసం, సబ్మెరీన్ల కోసం, యుద్ధ నౌకల కోసం మనము మన మిత్రదేశమైనటువంటి రష్యా మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా. కొంతమంది తెలివి తక్కువ సన్నాసులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతా రష్యా మనకు ఎక్కువ ధరలకు ఈ ఆయుధాలను, యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను అమ్మింది, ఏమే రష్యా మనల్ని మోసం చేసిందని చెప్పేసి నానా మాటలన్నీ కూడా మాట్లాడినారు. ఎవరో ఈ బుద్ధి తక్కువ సన్నాసులు అంతా కూడా. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే నిజంగా ఇక్కడ మోసం చేసింది రష్యా కాదు, మన పాలకులే. అది కూడా ఎట్లనేది మీకు క్లియర్గా చెప్తా. మన పాలకులు నేరుగా ఈ రష్యా ప్రభుత్వంతో చర్చలు జరపకుండా మధ్యలో మీడియేటర్లు ఉంటారు కదా, బ్రోకర్ల, వాళ్ళతో చర్చలు జరిపి అధిక రేట్లకు ఈ రక్షణ ఒప్పందాలు వేసుకున్నారు. అలా అయితే మన పాలకులకు పెద్ద మొత్తంలో కమిషన్లు వస్తాయి కదా, అది కారణం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ల కోసం మీడియేటర్లనే కన్సల్ట్ అవుతూ ఉంటానింది. ఎప్పుడైనా కూడా సపోజు నాతో మీకు ఏదైనా పని ఉండాలి, నన్ను కాంటాక్ట్ అవ్వాలా, లేకపోతే మీతో నాకు ఏదైనా అవసరం ఉన్నది డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. అంతేగాని మధ్యలో ఈ బ్రోకర్లతో మీడియాటర్లతో ఏం పని? ఏమైనా సారాయి అంగడి పెట్టుకున్నావా, లేకపోతే ఒక దేశ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మధ్యలో నీకు మీడియాటర్లతోనో బ్రోకర్లతోనో నీకు ఏమి చెప్పనే? ఇంకా వాడి మధ్యలో కమిషన్ దొబ్బా, ఓడి ద్వారా నువ్వు కొంచెం కమిషన్ దొబ్బితేవి ఇంకా రేట్లు ఇంకేం పొస పెరుగుతాయి, ఇంకేమవుతాయా? సరే, ఇక అసలు విషయానికి వస్తే 4 నెలల క్రితం రష్యా మనకు ఒక అతి పెద్ద భారీ ఆఫర్ని అయితే ప్రకటించింది. అదేందయ్యా అంటే రష్యా అభివృద్ధి చేసినటువంటి అత్యాధునికమైనటువంటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్లను భారత్తో కలిసి తయారు చేద్దామని చెప్పేసి ఆఫర్ని అయితే ప్రకటించింది. అంటే Su-57 యుద్ధ విమానాలను కలిసి తయారు చేద్దామని చెప్పేసి రష్యా మనకు ఆఫర్ ఇచ్చింది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్కు ఈ Su-57 యుద్ధ విమానాల తయారీనే కాకుండా వాటి టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు వాటి సోర్స్ కూడా ఇస్తామని చెప్పేసి ఒక మత్తిపోయేటటువంటి మరో బంపర్ ఆఫర్ని అయితే ప్రకటించింది. చూడండి, అయితే రష్యా అంతటితో ఊరుకోలా. ఇప్పుడు కొత్తగా మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి మరో అద్భుతమైనటువంటి 4 ఆఫర్లు అయితే ప్రకటించింది. ఇంతకు ఏంటి అయ్యా అంటే, మీకు ఈ అమెరికన్ B-2 బాంబర్ల గురించి తెలిసే ఉంటుంది, వినే ఉంటారు మీరు. మన న్యూస్ ఛానల్లో కూడా మనం చెప్పుకున్నాం. మొన్న ఈ మధ్యనే ఇరాన్ మీద బంకర్ బస్టర్ బాంబులను ఈ B-2 బాంబర్లతోనే ప్రయోగించారు. ఈ అమెరికన్ B-2 బాంబర్లకు పోటీగా అప్పట్లోనే రష్యా సరికొత్త బాంబర్లను తయారు చేసింది. వాటి పేరు వచ్చేసి Tu-160 బ్లాక్ జాక్ అనమాట. వీటి పేరు బ్లాక్ జాక్, కానీ వీటి రంగు మాత్రం క్రీమ్ కలర్లో ఉంటుంది. ఏమే సరే, ఇంతవరకు ఈ Tu-160 బ్లాక్ జాక్ బాంబర్లను రష్యా ఏ దేశానికి కూడా ఆఫర్ చేయలే, ఏ దేశానికి కూడా అమ్మల. కానీ మొట్టమొదటిసారి ఈ Tu-160 బ్లాక్ జాక్ బాంబర్లను ఈ రష్యా మన భారతదేశానికి ఆఫర్ చేసింది. చూడండి, అంటే అమెరికన్ B-2 బాంబర్లతో దాదాపుగా సమాన స్థాయి ఉన్నటువంటి ఈ Tu-160 బ్లాక్ జాక్ బాంబర్లను రష్యా మనకు అమ్మేందుకు ముందుకు వచ్చింది. దీంతో పాటుగా ఈ S-500 సిస్టమ్స్ను మొదటగా తాము భారతదేశానికే అమ్ముతామని చెప్పేసి ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశాడు. ఇకపోతే ఈ S-500 సిస్టమ్స్ అనేటివి హైపర్సోనిక్ మిసైల్స్ను, అలాగే
స్టెల్త్ ఫైటర్లను గుర్తించి అర నిమిషంలో వాటిని బద్దలు చేయగలుగుతాయి. అలాంటి S-500 సిస్టమ్స్ను కూడా రష్యా ఇప్పుడు మన భారతదేశానికి ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా మన భారతదేశానికి మరో అడ్వాన్స్డ్ న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా ఇప్పటికిప్పుడు అందించడానికి కూడా రష్యా ఓకే చెప్పేసింది. అలాగే మన దగ్గర ఉండేటటువంటి రష్యన్ సబ్మెరైన్లు కూడా క్యాలిబర్ క్రూయిజ్ మిసైల్స్తో ఆధునీకరిస్తామని చెప్పేసి కూడా రష్యా అయితే మరో ఆఫర్ ఇచ్చింది. ఎన్ని ఆఫర్లు చూడండి. ఈ విధంగా 1 కాదు 2 కాదు ఏకంగా 5 మెగా ఆఫర్లను రష్యా అయితే ప్రకటించింది. ఇక భారత ప్రభుత్వం అంగీకరించడమే తరువాయి. పనులన్నీ కూడా చక అట్లా జరిగిపోతున్నాయి అన్నమాట. అయితే అమెరికా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ భారత్ మాత్రం ఇటువంటి గొప్ప సదావకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోదు. ఆ నమ్మకం అయితే నాకుండదు. ఎందుకంటే ఇక్కడ ఉండేది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి. అర్థమవుతుందా? చెప్పా కదా, మనము నమ్మి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి వేసినటువంటి ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కాదు. అర్థమవుతుందా? ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం అయితే దినదిన అభివృద్ధి అయితే చెందుతుంది. దాంట్లో మాత్రం డౌట్ ఇలా. మూర్ఖులకు అది ఎంత చెప్పినా అర్థం కాదు. ఇది కూడా నిజమే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.